ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆత్కూరుకు చెందిన 6గురు టీడీపీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ పనితీరు విసుగు చెంది వైసీపీలో చేరారట. వాళ్ళ పేర్లు కూడా రాసుకొచ్చారు. అయితే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ వాళ్ళందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోంది అన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారు అనేది, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం అంటూ జోగి రమేష్ చెప్పారు. ఇందులో భాగంగానే అంటే వైఎస్ఆర్సీపీలో ఈ చేరికలు శుభపరిణామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది. ఓకే, ఇక్కడ కార్యకర్తలు ఓకే, వాళ్ళ చిన్న స్థాయి పెద్ద స్థాయి అనేది పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్ ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా కార్యకర్తే బలం. ఇప్పుడు మేము 1 కోటి మంది సభ్యత్వాలు నమోదు చేసాం, 1 కోటి మంది ఉన్నారు, 1.5 కోటి మంది ఉన్నారు అంటే తప్పేం లేదు. ఆ 1 కోటి మంది చేజారకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటే